పాకిస్తాన్‌లో నిన్నటిదాకా మేమే ముస్లిం దేశం, ప్రపంచ ముస్లింలకు మేమే మార్గదర్శనం దగ్గర నుంచి, ఇప్పుడు కొత్తగా ఇండస్ నదీ జలాలు భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి నేపథ్యంలో, సట్లెజు, బియాసు, చీనాబు, జీలం వంటి ఇండస్ ఉపనదులు జలాలను మినహాయించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్‌కి స్వతంత్రం కోరుకుంటూ భారత్‌లో చేరాలని కోరుకుంటున్న నేపథ్యంలో, కొంతమంది పాకిస్తానీలకి ఏదో కొత్త సంస్కృతి అంటే అక్కడ ఈవెన్ పాఠ్య పుస్తకాల్లో గూడా భారతదేశం నుంచి తాము విడిగా అని చెప్పడానికి ఎలాగో అర్థం గాక తలబట్టుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్‌ని మతాన్ని ధిక్కరించేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. వాళ్ళు తాము అరబ్బుల, టర్కీ వారసులు కాదని ఇప్పుడు చెప్పడం బిగించేశారు. రాముడి, కృష్ణుడి, పాణిని, గాంధారుల వారసులం అని చెప్పుకుంటున్నారనమాట. ప్రవక్త మహమ్మద్ ఇస్లాం బోధనల ప్రకారం ఇస్లాం పూర్వపు బహుదేవతారాధక నాగరికతలైనటువంటి ఇండస్ వ్యాలీ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెసొపటోమియా నాగరికత, అలాగే ఇస్లాం పూర్వపు అరేబియా నాగరికత, ఇవన్నీ కాఫిర్, షిర్క్, అల్లా కాకుండా వేరే దైవ ఆరాధన. తల్లిని సైతం అక్కడ రేప్ చేసి 5 సార్లు నమాజ్ చేస్తే అల్లా క్షమిస్తాడట. కానీ అల్లాని కాకుండా వేరే దైవాన్ని పూజిస్తే ఆఖరికి తల్లిని పూజించిన నిన్ను నరకాగ్నిలోకి పడేస్తాడట అనేటటువంటి ఒక వ్యవహారాలు ఇంతకుముందు నుంచి అక్కడ చెప్పబడినటువంటిది. జహాలియా అజ్ఞానంగా పరిగణించబడ్డాయి. వీటిని ప్రోత్సహించే వాళ్ళు నరకంలో కాలిపోతారని కూడా చెప్పబడి ఇప్పుడు పాకిస్తాన్ నీళ్ల కోసం మహమ్మద్ ప్రవక్తనే తిరస్కరిస్తూ ఇప్పుడు తమకి తాము కొత్త మతాలు లేదా కొత్త ఉద్ధారకులుగా చెప్పుకోవడం ప్రారంభించారనమాట.